వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి ఒక రైతు మరియు అతని భార్య విత్తనాలు నాటడానికి వారి పొలంలో తవ్వుతున్నారు. అకస్మాత్తుగా రైతు యొక్క పారకు ఏదో గట్టిగా గుద్దుకుంది. అది ఒక పెద్ద వెండి కుండ. వారు దాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి సమయంలో రైతు తన పారను కుండలో పెట్టాడు. తర్వాత రోజు రైతు మరియు అతని భార్య 2 పారలను కుండలో గమనించారు. అతని భార్య చెప్పింది, నేను అనుకుంటున్నాను ఇది ఒక మంత్రశక్తి గల కుండ అని. వారు దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు కుండలో 2 వెండి నాణాలను పెట్టారు. ఆ కుండ వాటిని 4 వెండి నాణాలుగా రెట్టింపు చేసింది. వారు వారి సంపదను పెంచుతూనే ఉన్నారు. ఈ విధంగా వారు ధనవంతులు అయ్యారు. ఒకరోజు ప్రమాదవశాత్తు రైతు భార్య కుండలోనికి పడిపోయింది. రైతు కుండ లోపల చూసినప్పుడు అతడు కుండ లోపల 2 భార్యలను గమనించాడు. అతడు వారిద్దరినూ బయటికి లాగాడు. 2 భార్యలతో జీవించడం అనే ఆలోచనతో అతడు సంతోషంగా లేడు. కానీ ఆ మంత్రశక్తి గల కుండ వల్ల అతడు వారిద్దరితో కలిసి జీవించాల్సి వచ్చింది. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకసారి అంటే వన్స్ అంటే ఒకసారి. ఒక రైతు మరియు అతని భార్య విత్తనాలు నాటడానికి వారి యొక్క పొలంలో తవ్వుతున్నారు. ఓకే, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమో ఒక రైతు మరియు అతని భార్య ఏం చేస్తున్నారు? తవ్వుతున్నారు. ఓకే, గతంలో తవ్వుతున్నారు అంటే ఇది ఒక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, ఒక రైతు మరియు అతని భార్య తవ్వుతున్నారు అంటే ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ వర్ డిగ్ అంటే తవ్వటం, తవ్వుతున్నారు కాబట్టి డిగ్గింగ్. ఓకే, ఎక్కడ తవ్వుతున్నారు? వారి పొలంలో. ఓకే, వారి పొలంలో. ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ వర్ డిగ్గింగ్ ఇన్ దేర్ ఫీల్డ్. పొలం అంటే ఫీల్డ్. ఓకే, దేనికి తవ్వుతున్నారు? విత్తనాలు నాటడానికి. విత్తనాలు అంటే సీడ్స్, నాటడం అంటే సో, SOW, సో అంటే నాటడం. ఓకే, విత్తనాలు నాటడానికి అంటే టు సో ద సీడ్స్, విత్తనాలు నాటడానికి తవ్వుతున్నారు అన్నమాట. తర్వాత అకస్మాత్తుగా అంటే సడన్లీ లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్, ఎలాగైనా చెప్పొచ్చు. అకస్మాత్తుగా రైతు యొక్క పారకు ఏదో గట్టిగా గుద్దుకుంది. ఫస్ట్ ఇది రాద్దాం. ఏదో గుద్దుకుంది. ఇక్కడ గుద్దుకోవడం అంటే హిట్ అనమాట. వీటికి కూడా హిట్టే. ఏదో గుద్దుకుంది అంటే సంథింగ్ హిట్. గట్టిగా అంటే హార్డ్. సంథింగ్ హిట్ హార్డ్, ఏదో గట్టిగా గుద్దుకుంది. దేనికి? రైతు యొక్క పారకు. ఓకే, ఇక్కడ పార అంటే షవల్ అంటే పార. ఓకే, SHOVEL, షవల్ అంటే పార. రైతు యొక్క పారకు అంటే టు ద ఫార్మర్స్ షవల్. రైతు యొక్క పారకు ఏదో గట్టిగా గుద్దుకుంది. అది ఒక పెద్ద వెండి కుండ. ఓకే, ఇక్కడ కుండ అంటే పాట్, అందరికీ తెలిసిందే. అది ఒక పెద్ద వెండి కుండ అంటే ఇట్ వాజ్ ఏ బిగ్ సిల్వర్ పాట్. ఇట్ వాజ్ ఏ బిగ్ సిల్వర్ పాట్. అది ఒక పెద్ద వెండి కుండ. తర్వాత వారు దానిని బయటకు తీసి దానిని ఇంటికి తీసుకెళ్లారు. ఫస్ట్ ఏం చేశారు? బయటకు తీశారు. ఓకే, ఇక్కడ బయటకు తీయడం అంటే టేక్ అవుట్ అంటే బయటకు తీయటం. బయటకు తీశారు కాబట్టి టుక్ అవుట్. ఓకే,
వారు దానిని బయటకు తీశారు అంటే దే టుక్ ఇట్ అవుట్, వారు దాన్ని బయటకు తీసి అండ్ ఏం చేశారు, దానిని ఇంటికి తీసుకెళ్లారు. ఓకే, ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళడం అంటే క్యారీ, ఇంటికి తీసుకెళ్లారు కాబట్టి క్యారీడ్, క్యారీడ్ ఇట్ హోమ్. ఓకే, క్యారీడ్ ఇట్ హోమ్, ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత రాత్రి సమయంలో అంటే ఎట్ నైట్, రాత్రి సమయంలో అంటే రాత్రి వేళలో రైతు తన పారను కుండలో పెట్టాడు. ఓకే, రైతు పెట్టాడు, ఇక్కడ పెట్టడం అంటే పుట్, రైతు పెట్టాడు అంటే ద ఫార్మర్ పుట్, ఏం పెట్టాడు, తన పారను. ఓకే, ద ఫార్మర్ పుట్ షవెల్, ఎక్కడ, కుండలో అంటే ఇన్ ద పాట్, కుండలో పెట్టాడు. తర్వాత రోజు, తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే, తర్వాత రోజు రైతు మరియు అతని భార్య 2 పారలను కుండలో గమనించారు. ఓకే, ఇక్కడ గమనించడం అంటే నోటీస్ చేయడం అనమాట. రైతు మరియు అతని భార్య గమనించారు. ఫస్ట్ ఇది రాద్దాం. ఓకే, అంటే ద ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ నోటీస్డ్, ఏం గమనించారు, 2 పారలను గమనించారు. నోటీస్డ్ 2 షవల్స్, 2 షవల్స్ ఎక్కడ, కుండలో ఇన్ ద పాట్. ద ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ నోటీస్డ్ 2 షవల్స్ ఇన్ ద పాట్. తర్వాత అతని భార్య చెప్పింది అంటే హిజ్ వైఫ్ సెడ్, హిజ్ వైఫ్ సెడ్, అతని భార్య చెప్పింది. ఏమని చెప్పింది, నేను అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను అంటే ఐ థింక్, నేను అనుకుంటున్నాను. ఏమని, ఇది ఒక మంత్రశక్తి గల కుండ. ఇక్కడ మంత్రశక్తి గల కుండ అంటే మ్యాజికల్ పాట్. ఓకే, ఇది ఒక మంత్రశక్తి గల కుండ అని అంటే ఐ థింక్ ఇట్స్ ఏ మ్యాజికల్ పాట్, ఇది ఒక మంత్రశక్తి గల కుండ అని అనుకుంటున్నాను. తర్వాత వారు దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు నిర్ణయించుకున్నారు అంటే దే డిసైడెడ్, దే డిసైడెడ్, వారు నిర్ణయించుకున్నారు. దేనికి, దానిని పరీక్షించాలని. ఓకే, ఇక్కడ పరీక్షించడం అంటే టెస్ట్ చేయడం అనమాట. దే డిసైడెడ్ టు టెస్ట్ ఇట్, దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఓకే, వారు కుండలో 2 వెండి నాణేలను పెట్టారు. ఓకే, వారు పెట్టారు అంటే దే పుట్, వారు పెట్టారు, దే పుట్, ఏం పెట్టారు, 2 వెండి నాణేలను. ఓకే, దే పుట్ 2 సిల్వర్ కాయిన్స్, వెండి నాణేలను ఎక్కడ, కుండలో అంటే ఇన్ ద పాట్. దే పుట్ 2 సిల్వర్ కాయిన్స్ ఇన్ ద పాట్, వారు కుండలో 2 వెండి నాణేలను పెట్టారు. ఆ కుండ వాటిని 4 వెండి నాణేలుగా రెట్టింపు చేసింది. ఓకే, ఇక్కడ రెట్టింపు చేయడం అంటే డబుల్ అనమాట. డబుల్ అంటే రెట్టింపు చేయడం, రెట్టింపు చేసింది కాబట్టి డబుల్డ్. ఓకే, ఆ కుండ రెట్టింపు చేసింది అంటే ద పాట్ డబుల్డ్, ద పాట్ డబుల్డ్, ఆ కుండ రెట్టింపు చేసింది, వాటిని రెట్టింపు చేసింది. ఓకే, ద పాట్ డబుల్డ్ దెమ్, ఎలా రెట్టింపు చేసింది, 4 వెండి నాణేలుగా అంటే ఇంటూ 4 సిల్వర్ కాయిన్స్, ఇంటూ 4 సిల్వర్ కాయిన్స్. ద పాట్ డబుల్డ్ దెమ్ ఇంటూ 4 సిల్వర్ కాయిన్స్ అంటే ఆ కుండ వాటిని 4 వెండి నాణేలుగా రెట్టింపు చేసింది. వారు వారి యొక్క సంపదను పెంచుతూనే ఉన్నారు. ఓకే, కీప్ ఆన్ గ్రోయింగ్ అంటే పెంచుతూ ఉండడం, పెంచుతూనే ఉన్నారు గతంలో కాబట్టి కెప్ట్ ఆన్ గ్రోయింగ్ అనమాట. వారు పెంచుతూనే ఉన్నారు అంటే దే కెప్ట్ ఆన్ గ్రోయింగ్, వారు పెంచుతూనే ఉన్నారు.
దేన్ని? వారి సంపదను. సంపద అంటే వెల్త్. వారి సంపదను అంటే దేర్ వెల్త్. దే కెప్ట్ ఆన్ గ్రోయింగ్ దేర్ వెల్త్. వారి సంపదను వారు పెంచుతూనే ఉన్నారు. ఈ విధంగా దిస్ వే, ఈ విధంగా వారు ధనవంతులు అయ్యారు. ఓకే, వారు అయ్యారు అంటే దే బికేమ్. ధనవంతులు అంటే రిచ్. దే బికేమ్ రిచ్. దిస్ వే దే బికేమ్ రిచ్. వారు ధనవంతులు అయ్యారు. ఒకరోజు, వన్ డే, ఒకరోజు ప్రమాదవశాత్తు అంటే యాక్సిడెంటల్లీ, ప్రమాదవశాత్తు రైతు భార్య కుండలోనికి పడిపోయింది. ఓకే, రైతు భార్య పడిపోయింది. ఇక్కడ పడడం అంటే ఫాల్ అంటే పడడం, పడిపోయింది కాబట్టి ఫెల్. రైతు భార్య పడిపోయింది అంటే ద ఫార్మర్స్ వైఫ్ ఫెల్. ఎక్కడ? కుండలోనికి అంటే ఇంటూ ద పాట్. కుండలోనికి పడిపోయింది. రైతు కుండ లోపల చూసినప్పుడు, ఓకే, చూసినప్పుడు, అప్పుడు వచ్చిన కాబట్టి మనం వెన్ ఉపయోగించాలి. రైతు చూసినప్పుడు అంటే వెన్ ద ఫార్మర్ లుక్డ్. వెన్ ద ఫార్మర్ లుక్డ్. రైతు చూసినప్పుడు. ఎక్కడ? కుండ లోపల. లోపల అంటే ఇన్సైడ్ ద పాట్. కుండ లోపల. వెన్ ద ఫార్మర్ లుక్డ్ ఇన్సైడ్ ద పాట్, అతడు కుండ లోపల ఇద్దరు భార్యలను గమనించాడు. ఓకే, అతడు గమనించాడు. ఏం గమనించాడు? ఇద్దరు భార్యలను. ఎక్కడ? కుండ లోపల. ఇట్లా రాయాలి మనం. ఓకే, అతడు గమనించాడు. హీ నోటీస్డ్ 2 wives. ఇద్దరు భార్యలను. ఓకే, హీ నోటీస్డ్ 2 wives. కుండ లోపల అంటే ఇన్సైడ్ ద పాట్. హీ నోటీస్డ్ 2 wives ఇన్సైడ్ ద పాట్. అతడు కుండ లోపల ఇద్దరు భార్యలను గమనించాడు. అతడు వారిద్దరును బయటకు లాగాడు. ఓకే, ఇక్కడ లాగడం అంటే పుల్. లాగాడు కాబట్టి పుల్డ్. అతడు లాగాడు అంటే హీ పుల్డ్. వారిద్దరిని అంటే బోత్ ఆఫ్ దెమ్. వారిద్దరిని. బయటకు అంటే అవుట్. హీ పుల్డ్ బోత్ ఆఫ్ దెమ్ అవుట్. అతడు వారిద్దరును బయటకు లాగాడు. తర్వాత ఇద్దరు భార్యలతో జీవించడం అనే ఆలోచనతో అతడు సంతోషంగా లేడు. ఫస్ట్ ఇది రాయాలి మనం. అతడు సంతోషంగా లేడు. దేనికి? ఆ ఆలోచనతో. ఏ ఆలోచన? ఇద్దరు భార్యలతో జీవించడం అనే ఆలోచనతో. ఇట్లా రాయాలి మనం. ఓకే, అతడు సంతోషంగా లేడు అంటే హీ వాజ్ నాట్ హ్యాపీ. అతడు సంతోషంగా లేడు. జీవించడం అనే ఆలోచనతో అంటే హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఐడియా ఆఫ్ లివింగ్. ఐడియా ఆఫ్ లివింగ్ 2 wives. ఓకే, హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఐడియా ఆఫ్ లివింగ్ 2 wives అంటే ఇద్దరు భార్యలతో జీవించడం అనే ఆలోచనతో అతడు సంతోషంగా లేడు. కానీ బట్ ఆ మంత్రశక్తి గల కుండ వల్ల. ఓకే, వల్ల వచ్చింది కాబట్టి బికాజ్ ఆఫ్ ఉపయోగించవచ్చు మనం. బికాజ్ ఆఫ్ అంటే వల్ల. దేనివల్ల? ఆ మంత్రశక్తి గల కుండ వల్ల అంటే బికాజ్ ఆఫ్ ద మ్యాజికల్ పాట్. ఆ మంత్రశక్తి గల కుండ వల్ల అతడు వారిద్దరితో జీవించాల్సి వచ్చింది. ఓకే, ఒక పని చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మనం హ్యాడ్ టు ఉపయోగించాలి. ఓకే, అతడు ఇక్కడ జీవించాల్సి వచ్చింది. ఇక్కడ జీవించడం అంటే లివ్. అతడు జీవించాల్సి వచ్చింది అంటే హీ హ్యాడ్ టు లివ్. హీ హ్యాడ్ టు లివ్. అతడు జీవించాల్సి వచ్చింది. ఎవరితో? వారిద్దరితో. అంటే హీ హ్యాడ్ టు లివ్ విత్
బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరితో జీవించాల్సి వచ్చింది. వన్స్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ వర్ డిగ్గింగ్ ఇన్ దేర్ ఫీల్డ్ టు షో ద సీడ్స్. ఒకసారి ఒక రైతు మరియు అతని భార్య వారి యొక్క పొలంలో విత్తనాలు నాటడానికి తవ్వుతున్నారు. సడన్లీ అకస్మాత్తుగా సంథింగ్ హిట్ హార్డ్ టు ద ఫార్మర్స్ షావెల్. రైతు యొక్క పారకు ఏదో గట్టిగా గుద్దుకుంది, అంటే తగిలింది అని అర్థం అనమాట. ఇట్ వాజ్ ఏ బిగ్ సిల్వర్ పాట్. అది ఒక పెద్ద వెండి కుండ. దే టుక్ ఇట్ అవుట్ అండ్ క్యారీడ్ ఇట్ హోమ్. వారు దాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. ఎట్ నైట్, రాత్రి వేళలో, ద ఫార్మర్ పుట్ షోవెల్ ఇన్ ద పాట్. ఆ రైతు తన యొక్క పారను కుండలో పెట్టాడు. నెక్స్ట్ డే, తర్వాత రోజు, ద ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్ నోటీస్. రైతు మరియు అతని భార్య గమనించారు. 2 షోవెల్స్, 2 పారలను, ఇన్ ద పాట్, ఆ కుండలో. హిజ్ వైఫ్ సెడ్. అతని భార్య చెప్పింది, ఐ థింక్ ఇట్స్ ఏ మ్యాజికల్ పాట్. ఇది ఒక మంత్రశక్తి గల కుండ అని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. దే డిసైడెడ్ టు టెస్ట్ ఇట్. వారు దానిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఓకే, ఇప్పుడు తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ, దే పుట్ 2 సిల్వర్ కాయిన్స్ ఇన్ ద పాట్. వారి కుండలో 2 వెండి నాణేలను పెట్టారు. ద పాట్ డబుల్డ్ దమ్ ఇంటూ 4 సిల్వర్ కాయిన్స్. ఆ కుండ ఆ 2 వెండి నాణేలను 4 వెండి నాణాలుగా డబుల్ చేసింది, అంటే రెట్టింపు చేసింది. దే కెప్ట్ ఆన్ గ్రోయింగ్ దేర్ వెల్త్. వారి సంపదను పెంచుతూనే ఉన్నారు. దిస్ వే, ఈ విధంగా, దే బికేమ్ రిచ్. వారు ధనవంతులు అయ్యారు. వన్ డే, ఒకరోజు, యాక్సిడెంటల్లీ, ప్రమాదవశాత్తు, ద ఫార్మర్స్ వైఫ్ ఫెల్ ఇన్సైడ్ ద పాట్. రైతు యొక్క భార్య ఆ కుండలోనికి పడిపోయింది. వెన్ ద ఫార్మర్ లుక్డ్ ఇన్సైడ్ ద పాట్. రైతు కుండ లోపలికి చూసినప్పుడు, హీ నోటీస్డ్. అతడు గమనించాడు. 2 వైఫ్స్ ఇన్సైడ్ ద పాట్. కుండ లోపల 2 భార్యలను. హీ పుల్డ్ బోత్ ఆఫ్ దెమ్ అవుట్. అతడు వారిద్దరిని బయటికి లాగాడు. హీ వాజ్ నాట్ హ్యాపీ. అతడు సంతోషంగా లేడు. విత్ ద ఐడియా ఆఫ్ లివింగ్ 2 వైఫ్స్. 2 భార్యలతో జీవించడం అనే ఆలోచనతో అతడు సంతోషంగా లేడు. బట్, కానీ, బికాస్ ఆఫ్ ద మ్యాజికల్ పాట్, ఆ మంత్రశక్తి గల కుండ వల్ల, హీ హ్యాడ్ టు లివ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అతడు వారిద్దరితో జీవించాల్సి వచ్చింది. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.